కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఎటువంటి స్నానాన్ని ఆచరణ చేసినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లోంచి మనం బయటపడవచ్చు మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున బుధగ్రహ దోషాలు కలిగినప్పుడు మనం ఎటువంటి స్నానాన్ని ఆచరించాలో తెలుసుకుందాం. బుధుడు చాలా విశేషమైనటువంటి గ్రహం. మనలో ఉండేటువంటి రచన వ్యాసంగాలకు సంబంధించినటువంటి ప్రతిభా పాఠవాలను మనం కలిగి ఉండటానికి, స్టేషనరీ వ్యాపారం ఏదైతే చేస్తూ ఉంటామో దాంట్లో వృద్ధి రావడానికి, మంచి బుద్ధిబలాన్ని కలిగి ఉండటానికి, మేనమామతోటి సఖ్యతతో మనం మెలగడానికి, సిఏ లాంటి విద్యలు ఎవరైతే అభ్యసిస్తున్నారో దానికి కావాల్సినటువంటి ప్రజ్ఞను అందుకోవడానికి, ఇట్లా అనేకమైనటువంటి వాటికి బుధుడే కారకం అవుతాడు. మనలో ఉండేటువంటి తెలివితేటలన్నీ ఒక రకంగా చెప్పుకోండి బుధుడే. బుధుడు బాగుంటేనే ఈ తెలివితేటలన్నీ కూడా వృద్ధి చెందేటువంటిది. ఈ బుధుడు ప్రత్యేకించి ఈ యొక్క వృషభ రాశి వారికి ధనకారకుడు కూడా అవుతూ ఉంటాడు. కనుక బుధుడు జాతకంలో ఎవరికైతే బలహీనంగా ఉన్నారో వారు, వృషభ రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా ఐశ్వర్యాన్ని పొందడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి స్నాన విధానాన్ని ఆచరించవచ్చు. దీనికి ఉపయోగపడేటువంటి పూలు సంపంగి పూలు. ఒకటి కానీ రెండుగా కానీ సంపంగి పూలు తీసుకువచ్చి వాటిని నీళ్ళల్లో వేసి ఆ సంపంగి పూలతో నానినటువంటి నీరు ఏదైతే ఉందో దాంతో రోజు కూడా స్నానం చేస్తూ వచ్చినట్లయితే కనుక బుధగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సంపంగి మనకి ఎల్లకాలము కూడా దొరికేటువంటి పుష్పం కాదు. ఇది కొంచెం చాలా అరుదుగా లభించేటువంటి పువ్వు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే సంపంగి నూనె దొరుకుతుంది. ఈ సంపంగి నూనె స్వచ్ఛమైనటువంటి సంపంగి నూనె కానీ లేకపోతే స్వచ్ఛమైనటువంటి సంపంగి అత్తరు కానీ తీసుకొచ్చుకొని దాన్ని కాస్త నీళ్ళలో కలిపి దాంతో స్నానం చేసినా కూడా ఇంతే ఫలితాన్ని మనం పొందగలుగుతాం. విశేషించి వృషభ రాశి వారికి ఈ బుధుడు ఐశ్వర్యకారకుడు కనుక వీరికి బుధుడి యొక్క అనుకూలత చాలా అవసరం అవుతుంది. వారు ఏ పనిలో విజయాన్ని సాధించాలన్నా కూడా ఈ బుధుడి యొక్క అనుగ్రహం ముందు ప్రధానంగా కూడా ఉండవలసింది. కానీ వీరు ఏం చేయవచ్చు అంటే ఇలా ఈ యొక్క సంపంగి నూనె కలిపినటువంటి నీటితో స్నానం చేయడం కానీ, లేకపోతే గనక నదులు సముద్రంలో ఎక్కడైతే కలుస్తున్నాయో వాటిని సంగమం అంటాం. ఆ సంగమంలో ఉండేటువంటి నీరు ఒకసారి తీసుకొచ్చి పెట్టుకొని ఇంట్లో ఒక బాటిల్లో దాన్ని రోజు కొద్దిగా స్నానం చేసిన నీటిలో కలుపుకొని దాంతో స్నానం చేస్తూ ఉండాలి. నదీ సంగమ జలం. నదులు ఎక్కడైతే సముద్రంలో కలుస్తున్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళి, ఉదాహరణకి హంసలదేవి ఉంది. ఈ హంసలదేవిలో ఏమవుతుంది, కృష్ణానది సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉండేటువంటి ఆ నీటిని తెచ్చుకోవడం, ఒక బాటిల్లో పోసి పెట్టుకోవడం, దాన్ని కాస్త బొక్కెన్లో వేసుకోవడం, స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకోవడం, దాంతో స్నానం చేయడం. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా బుధుడి యొక్క అనుకూలత మనకు లభించి తీరుతుంది. అదే ప్రకారంగా కార్తీక మాసంలో ఈ రోజున అగ్ని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి, స్వాహాదేవితో కూడినటువంటి అగ్ని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఈరోజు సమిధలను, ఆవు నెయ్యిని, బంగారాన్ని దానం చేయాలి. సమిధలు అంటే హోమానికి వాడుకునేటువంటి కట్టెపుల్లలు. వీటిని మనకి సమీపంలో ఉండేటువంటి దేవాలయంలో ఇవ్వడం, అలానే బ్రాహ్మడికి 1.5 కేజీకి తక్కువ కాకుండా ఆవు నెయ్యిని, బంగారాన్ని దక్షిణ తాంబూలాలతో దానం ఇవ్వడం చేయాలి. ఒకవేళ బంగారాన్ని ఇవ్వడానికి కావాల్సినంత స్తోమత మన దగ్గర లేకపోతే యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చినా కూడా అగ్ని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అసలు అగ్నియే ఐశ్వర్యానికి అధిష్టాన దేవత. ఐశ్వర్యం హుతవహనాదిచ్చేత్ అనేటువంటి నానుడి కూడా ఉన్నది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాలన్నింటిలో నుంచి కూడా మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మాకు అదృష్టం చాలా తక్కువగా ఉందండి, ఎప్పుడు మేము కష్టపడవలసిందే, మాకు ఏనాడు కూడా అదృష్టం కలిసి రావట్లేదు అనుకునేటువంటి వారికి అదృష్టాన్ని కలిగించేటువంటి దీపారాధన గురించి తెలుసుకుందాం. ఈ దీపారాధన చేయటం వలన అదృష్టం కలిసి వస్తుంది, ఆకర్షణ వృద్ధి చెందుతుంది. ఎవరి ఇంట్లో అయితే తరచుగా చిన్నపిల్లలకు అనారోగ్యాలు కలుగుతున్నాయో ఆ అనారోగ్యాలు కూడా చాలా వరకు కూడా ఉపశమిస్తాయని చెప్పుకోవాలి. ఐశ్వర్యం కూడా స్థిరంగా నిలబడుతుంది. అంత విశేషంగా మీకు ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. దీనికి ఏం చేయాలి, మీ ఇష్టదేవత దేవాలయం ఏదైతే ఉందో, మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి వరుసగా 44 రోజుల పాటు మాత్రం చేయాలి ఈ పరిహారాన్ని. దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఇష్టమైనటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏమవుతుంది, మనకి 2 చిప్పలు వస్తాయి. అందులో పీచు ఉండేటువంటి చిప్ప ఏదైతే ఉందో ఆ చిప్ప తీసుకోండి. ఇంకో చిప్ప ఏదైతే ఉందో దాన్ని అక్కడే వదిలేసేయండి. ఆ పీచు ఉన్నటువంటి చిప్ప తీసుకొని దానికి ఉన్న పీచంతా తీసేసి ఆ కొబ్బరికాయ చిప్పలో నిండుగా నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఇంతే మీరు చేయవలసిందే. అయితే ఆ దీపం ఉత్తరం వైపు వెలిగే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీపశిఖ ఉత్తరం వైపును చూస్తూ ఉండాలి. అలా జాగ్రత్త తీసుకోండి. పీచు ఉన్నటువంటి కొబ్బరి చిప్ప ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాంట్లో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి ఆ దీపం ఉత్తరం వైపు వెలుగుతూ ఉండే విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇలా వరుసగా 44 రోజుల పాటు మీ ఇష్టదేవత యొక్క దేవాలయంలో చేస్తూ రావాలి. అలా చేస్తూ వచ్చినట్లయితే కనుక అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు, మీరు అదృష్టవంతులు అవుతారు అని చెప్పని ఈ దీపారాధన చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని మనకి పెద్దలు తెలియజేసి ఉన్నారు. కనుక ఈ దీపారాధన చేద్దాం, మనకు ఉండేటువంటి అదృష్టాన్ని విశేషంగా పెంచుకుందాం. అలానే
కార్తీక మాసంలో ఉన్నటువంటి ఈ శుభతరుణంలో మనమందరం కూడా భగవంతుడి యొక్క చిరునామాన్ని మనకి తెలియజేసేటువంటిది, ఆత్మ సాక్షాత్కారాన్ని ఏ ప్రకారంగా పొందాలో, ఎటువంటి సాధన చేయాలో మనకి తెలిపేటువంటిది, పంచభూతాలలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా చక్కగా స్ఫురణకు తీసుకొచ్చేటువంటిది అయినటువంటి మంత్ర పుష్పాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. तच्छिञ्जोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादु स भूमिं विश्वतो भूत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येशानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वपुरैपुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामतो शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपूरुषः स जातो अत्यरिच्यत पश्चाद्भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मयुग्मश्चरद्धविः सप्तास्यासन् परिधयः त्रिः सप्तसमिधः कृताः देवा यज्ञम् तन्वानाः अबध्वन् पुरुषम् पशुम् तन्यज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः संहृतं वृषदाज्यम् पशोगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः अर्चः सामानि जज्ञरे छन्दागंसि जज्ञरे तस्मात्. మనం ప్రతిరోజు కూడా ఎటువంటి పూలతో ఎటువంటి పరిహారాలు పాటించినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లో నుంచి మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున పారిజాతం పూలతోటే మనకు ఉండేటువంటి కోరికలను ఏ ప్రకారంగా నెరవేర్చుకోవచ్చో తెలుసుకుందాం. పారిజాతాలు పరమశక్తి సంపన్నమైనటువంటి పూలు. ఇవి భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైనవి. అందులో కృష్ణ పరమాత్మకు అసలు ఈ పూలంటే చాలా చాలా ఇష్టం. ఈ చెట్టును వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదు హనుమంతుడు. అంతటి ప్రభావవంతమైనటువంటివి పారిజాతాలు. అటువంటి ఆ పారిజాతం పూలు మన మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా బాగా పనికొస్తాయి. ప్రతి వారికి కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది. ధర్మబద్ధమైనటువంటి కోరిక అయినట్లయితే కనుక ఆ కోరిక తప్పకుండా కూడా నెరవేరుతుంది. అటువంటి ఆ ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి గాను ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇది వరుసగా 30 రోజులు చేసుకోవాలి. 30 రోజుల పాటు జాగ్రత్తగా మాత్రం ఇది ఎక్కడా బ్రేక్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే. ఏం చేయాలి? ఒక నదిలో కానీ ఒక చెరువులో కానీ రోజు కూడా ఒక్కొక్క పారిజాతం పువ్వును తీసుకెళ్ళి వేస్తుండండి. మొదటి రోజు ఒక పారిజాతం పువ్వు, రెండో రోజు 2 పారిజాతం పువ్వులు, మూడో రోజు 3 పారిజాతం పువ్వులు, ఇలా 15వ రోజు 15 పారిజాతం పువ్వులు వేయాలి.